హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను శనివారం. మా అమ్మ అయితే వచ్చేసరికి ఇంటి దగ్గర లేదు, పనికి వెళ్ళింది. సో మా అమ్మ వచ్చేసరికి నేనైతే అన్నం పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్లో చాలా ఏవేటి పెట్టేస్తూ ఉండేదాన్ని. నేను లేకపోయేసరికి ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. అందుకే మా అమ్మ ఏం పెట్టిందా ఏంటి అని చూసేసరికి పూలు నా కోసం కోసి ఫ్రిడ్జ్లో పెట్టింది. నేను వచ్చానని చెప్పేసి మా నాన్న అయితే స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు, సమోసా, మిల్ మేకర్ పకోడీ. అవి తింటూ ఉల్లిపాయలు అయితే కోద్దామని కూరకు పక్కన పెట్టాను. ఆ కత్తిపేట మీద అయితే అసలు కూర్చోలేకపోయాను. నాకు అలవాట్లేదు కత్తిపేట మీద పోయడం. మా ఇంటి దగ్గరే నాకు అలవాట్లేదు, చాకుతోనే కోసుకుంటాను నేను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్టాను, ఆ చాకే వాడేదాన్ని, అది కూడా మొద్దుపారిపోయింది ఎవరు వాడక. అందుకే ఇలా తిప్పలు పడేసరికి మా అమ్మ వచ్చింది. మా అమ్మ అయితే ఉల్లిపాయలు అయితే నేను కోస్తానులే కానీ ఉల్లిపాయలన్నీ కోసేసి కూర కూడా వండేసింది. నేను వస్తానని మా అమ్మకి తెలుసు, కాకపోతే శనివారం ఏంటంటే మా అమ్మకి డబ్బులు ఇచ్చే రోజు అనమాట పని దగ్గర. అందుకని మా అమ్మ అయితే పనికి వెళ్ళింది. సర్లే నేను వచ్చి అయితే అన్నం అయితే వండేటప్పటికి మా అమ్మ వచ్చి కూర వండింది. మా నాన్న పని నుంచి అయితే వచ్చి పొయ్యి అయితే అంటిస్తున్నాడు. నా ఫోను మా నాన్న నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. ఆ ఫోను 2020లో. అప్పుడు ఆ ఫోన్ కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత అది కాంబో అయితే పోయింది ఫోన్కి. నేను ఇక్కడ ఉంటున్నాను, మా చిన్నక్క డ్యూటీలో ఉంటుంది కదా, ఎవరు లేరు అనేసి ఇంటి దగ్గర ఆ ఫోన్ వాళ్ళకి మాతో వీడియో కాల్ మాట్లాడడానికి గట్రా ఉండదు కదా. అందుకని మేమైతే కాంబో అయితే వేయించమన్న మా అమ్మ, వేయించాము. మా అమ్మ వాళ్ళు వేయించుకున్నారు కాంబో అయితే ఫోన్కి. మొత్తం వీడియో కాల్ గట్రా మాట్లాడడానికి గట్రా ఉంటుంది అనేసి అది వేసుకొచ్చి ఇచ్చామన్నమాట ఫోను. ఆ ఫోనే మా నాన్న చూస్తున్నాడు, నేను చెప్తున్నాను ఎలా వాడాలి ఏంటి అనేది. అయితే మా నాన్న అయితే చూస్తున్నాడు. వీడియోలో మా నాన్న మాట్లాడుతున్నాడు కానీ అది ఫ్యాన్ సౌండ్ ఉండడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్లో కలిపేశాను వీడియో ఇవ్వకుండా. మా నాన్న అయితే ఉదయాన్నే పనికి వెళ్ళిపోతాడు, ఇప్పుడు నైటు అలా వస్తాడు కదా, ఇంకా ఫోన్ గట్రా యూట్యూబ్ గట్రా చూసుకుని పడుకుంటారనేసి ఫోన్ అయితే బాగా చేయించుకున్నారు. అది మేము ఇక్కడ బాగా చేయించి తీసుకెళ్ళి ఇచ్చాము. మా అక్క అయితే యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తుంది, నాకన్నా ముందు నుంచే స్టార్ట్ చేసింది మా అక్క. మా అక్క ఛానల్లో అయితే మా నాన్నది వీడియో అయితే అప్లోడ్ చేసింది అనమాట. ఆ వీడియో చూసుకోవచ్చు, వాళ్ళ ఫోన్లోనే చూసుకోవాలని చెప్పేసి మా నాన్న సిమ్ తీసుకొస్తారని వెంటనే వెళ్ళి సిమ్ అయితే వేయించుకున్నాడు. వేయించుకొని నెట్ గట్ట అంతా వచ్చిన తర్వాత సిమ్ గట్ట వేసిన తర్వాత మా నాన్న అయితే ఒక వీడియో పెట్టించుకొని ఒక అరగంట అయితే ఆ వీడియోనే చూసుకుంటూ కూర్చున్నాడు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ సిమ్ వేసేసిన తర్వాత వంట గట్ట అయిపోయిన తర్వాత భోజనం చేసేసి మా అమ్మ నా కోసం దాచిన పువ్వులు అయితే మాల కట్టేసుకున్నాను. మార్నింగ్ సండే కదా పెట్టుకోవడానికి. మా ఇంటి దగ్గరే పూల మొక్కలు ఉంటాయి. నేనైతే మార్నింగ్ అయితే వీడియో తీసి పెట్టాను, మీకు చూడండి. మా ఇంటి దగ్గర అయితే పూలు అయితే చాలా ఎక్కువ పోస్తాయి. మా అమ్మ మేము ఉండం కాబట్టి ఎవరో ఒకరికి ఇచ్చేస్తుందంట. ఈరోజైతే నా కోసం దాచిపెట్టింది. ఉదయాన్నే మా నాన్న పొయ్యి ఇచ్చేసి పొలం అయితే వెళ్ళిపోయారు. మార్నింగ్స్ తలస్నానం చేస్తాం కదని. మా ఇంటి దగ్గర అయితే ఇదివరకు ఇంకా ఎక్కువ పువ్వుల మొక్కలు చెట్లు గట్రా చాలా ఉండేవి, ఇప్పుడైతే చాలా తక్కువ. ఇవైతే మీకు తెలుసా ఫ్రెండ్స్, చంద్రకాంత పూలు ఎల్లో కలర్ అయితే నేనే వేసాను సీడ్ తెచ్చి. మా ఇంటి దగ్గర అది రెడ్ కలర్ కూడా ఉంటాయి, అవి ఎక్కువ అయితే పుయ్యలేదు. దానిమ్మ చెట్టు మేము 5 సంవత్సరాలు పెంచాము ఒక చెట్టుని. ఆ చెట్టుకి ఒక పూత కానీ పిండి కానీ అసలు ఏమీ వేయలేదు. ఈ చెట్టు అసలు మేము వేయలేదు. దాని అంతటా అదే మొలిచి పూత అయితే వేసింది. మరి కాయలు కాస్తాయో లేదో చూడాలి. ఇలా మా ఇంటి దగ్గర అయితే చాలా పచ్చదనంగా చాలా మొక్కలు ఉంటాయి. సీజన్ వచ్చేసరికి మా అమ్మ అయితే వంకాయ చెట్లు అయితే నాటుతుంది. ఆ వంకాయ చెట్లు అయితే చాలా కాపునిస్తాయి. కాపు అయితే తగ్గిపోయింది. ఇంకా ఒక చెట్టే దీనికి నీళ్ళు ఎక్కువ తగలడం వల్ల ఈ చెట్టే ఎక్కువగా ఉంది. ఇదైతే మా ఇంటి దగ్గర గిన్నెలు గట్ట కడుక్కునే ప్లేస్. ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. ఈ పూల మొక్కలన్నీ మా ఇంటి దగ్గరయే. మధ్యలో 3 గులాబీ చెట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆకులు గట్ట ఉండడం వల్ల ఎక్కువగా పువ్వులు అనేవి పుయ్యవు. అందుకని అక్కడ ఏమి కనిపించట్లేదు, ఎక్కువ తక్కువ పోస్తాయి. ఇదిగోండి నేను నైట్ చూపించాను కదా కట్టడానికి, అదే చెట్టు. ఇదిగోండి పుదీనా చూడండి ఎంత పచ్చగా వచ్చిందో. మా అమ్మ అయితే బకెట్లోని నల్లేరు కాడ అలాగే కొంచెం పుదీనా అలాగే శనగ చెట్టు అంటది, శనగల మొక్క వేసింది. ఆ శనగల మొక్క అంటది. ఆ మొక్క డిఫరెంట్గా ఉంది ఏంటో అనుకున్నాను, తర్వాత మా అమ్మ చెప్పింది శనగల మొక్క అని. నేనైతే ఒక పూలు మళ్ళీ మా అమ్మ దాచిన పూల కంటే నేను ఇక్కడ తెచ్చుకుందామని చెప్పేసి ఆ పువ్వులు కూడా అయితే నేను కోసేసుకున్నాను. ఈ మొక్క అయితే మా ఇంటి దగ్గర ఎప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి ఎక్కువ పువ్వులు అయితే పోస్తుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ పువ్వులు పూసింది. మా అమ్మాయి నాకు చాలాసార్లు ఈ పువ్వులు పంపించింది.
ఎరువు అయితే మా ఇంటి చుట్టూరు ఉంటుంది. మా అమ్మ ఎప్పటికప్పుడు పేడతో అలికి ముగ్గులు అయితే పెడతా ఉంటుంది. ఇదిగోండి ఈ మొక్క అయితే ఎన్ని సంవత్సరాల నుంచో మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా అలాగే సండే ఈవినింగ్ మా శ్రీవారు పొయ్యి మీద అయితే బిర్యానీ చేయమన్నారు అనమాట. అదే పలావ్ చేయమన్నారు. ఆ పలావ్ కోసమని ఇవన్నీ బయట రెడీ చేసుకుని కట్టెల పొయ్యి మీద అయితే వంట అయితే చేస్తున్నాను. చేస్తుంటే వెలుగున్నప్పుడు మొదలు పెడితే చీకటి వచ్చేసింది ఆ వంట అయ్యేసరికి. అప్పటి వరకు మేము అక్కడ మా అక్క, నేను, అమ్మ, మా శ్రీవారు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఆ వీడియోస్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ వంట అయితే చేసేసుకున్నాం. నేను అక్కడ కూర్చొని ఉన్నాను. మా అమ్మ మా అక్క నాకు ఏం కావాలి ఏంటి అనేసి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. నేను ఎప్పుడు వంట చేసిన మా ఇంటి దగ్గర వాళ్ళే ఉల్లిపాయలు కొయ్యాలి, వాళ్ళే కూరగాయలు కొయ్యాలి, అన్నీ వాళ్ళే చేయాలి. నేను మాత్రం పొయ్యి దగ్గర ఉండి వంట అయితే చేస్తాను. ఇది ఎప్పుడు జరిగేదే మా ఇంట్లో. ఇంక మా అమ్మ కొంచెం చికెన్ కూడా వేసి వండమందని చెప్పేసి అందులో అయితే కొంచెం అయితే చికెన్ అయితే వేసాను. చికెన్ వేసి వండాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మేమైతే తినేసరికి అది చల్లారిపోయింది. మేము బయటికి వెళ్ళాము. అది వండేసుకుని బయటికి వెళ్ళడం వల్ల మేము వచ్చేసరికి బిర్యానీ మొత్తం పలావ్ మొత్తం చల్లారిపోయింది. కర్రీ మటుకు సూపర్ వచ్చింది. పలావ్ అయితే వేడిగా తింటేనే నాకు నచ్చిద్దబ్బా, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వంట చేసిన మా చిన్నక్క, మా పెద్దక్క, మా అమ్మ వీళ్ళ ముగ్గురు ఒక అల్లం పేస్ట్ ఆడి ఒక ఉల్లిపాయలు కోసి ఇలా ఇస్తే నేను పొయ్యి దగ్గర కూర్చుని వంట నుంచి ఎంతసేపు చేయమన్నా చేసేస్తాను. నాకు అది అలవాటు. మా ఇంటి దగ్గర అయితే అన్నీ నేనే కట్ చేసుకోవాలి, కూర నేనే వండుకోవాలి, అన్నం నేనే వండుకోవాలి, అన్నీ నేనే వండుకోవాలి. అక్కడైతే నాకు వాళ్ళందరూ పని చేసి పెడతారు. నేను వంట తప్ప మా ఇంటికి వెళ్తే ఇంకొక వేరే పని ముట్టుకోను. నాకు కూడా వాళ్ళు ఏం పని గట్ట ఏం చెప్పరు. బట్టలు ఉతుక్కోవాలన్నా గిన్నెలు తోముకోవాలన్నా మా అక్క వాళ్ళే పని చేసుకుంటారు. మా పెద్దక్క అయితే నాకు అసలు ఒక చిన్న పని కూడా చెప్పకుండా మొత్తం పని అంతా తానే చేసుకుంటుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్క మా ఇంటికి వచ్చినా నాకు ఏ పని చెప్పకుండా పని చేసేసుకుంటారు. నాకైతే నేనైతే కూర్చునే ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కానీ. మనకు చిన్నప్పటి నుంచి అలా రాసి పెట్టారు. ఇంకా మా అమ్మమ్మ అయితే నా దగ్గరికి వచ్చినప్పుడల్లా తనే గిన్నెలన్నీ తోమేసి అన్నీ నీట్గా పెట్టి వెళ్తుంది. మా అమ్మ వచ్చినా కూడా నాకు అలాగే పని చేసి పెట్టి వెళ్తుంది. నేను వెళ్ళినప్పుడు చేద్దామన్నా కానీ వాళ్ళే చేసుకుంటారు. ఇదిగోండి చూసారా, వెలుగున్నప్పుడు చేస్తే మొదలు పెడితే చీకటి అయిపోయింది. కర్రీ అవన్నీ రెడీ అయ్యేసరికి మీరు ఎప్పుడైనా పలావ్ చేసినా బిర్యానీకి రైస్ ఉడకపెట్టినా దాంట్లో ఒక నిమ్మకాయ బద్ద పిండండి. పిండితే అప్పుడు ఏమవుతుందంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, తినడానికి బాగుంటుంది, ముద్దగా అవ్వదు. నేను ఎక్కడైతే కడాయిలో చేశాను చికెన్ ఫ్రై, అంటే గ్రేవీలా వచ్చేలాగా చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. పొయ్యి మీద చేయడం వల్ల ఇంకా సూపర్గా కుదిరింది. కాకపోతే ఆ మంట ఎక్కువైపోయి ఆ కాళ్ళ దగ్గర గట్ట వేడైపోయాయి. అయ్యో బాబోయ్, ఆ వంట ఏమో కానీ నాకైతే వికారం వచ్చేసింది. కానీ మా ఆయనకి కట్టెల పొయ్యి మీద తినాలనిపించింది అనేసి అన్నారని నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేశాను. వంట అయితే భలే కుదిరింది, చాలా బాగుంది వంట అయితే. మా ఇంట్లో బిర్యానీలు గట్రా చేయాలి, చికెన్ కర్రీలు గట్రా వండాలి అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాతోనే వండించుకుంటారు. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేనే వంట చేస్తాను. మా ఇంటికి ఎవరు వచ్చినా నేనే వంట చేసుకుంటాను. నా వంట అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం, బాగా చేస్తానని వాళ్ళు అనుకుంటారు. నేను కూడా అనుకుంటాను. మరి నా వంటలు చూసినప్పుడు మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే మొత్తం తినేది అంతా వీడియో పెడదాం అనుకున్నాను, కానీ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. నేను భోజనం చేసేసరికి 9 అయిపోయింది. ఇంకెందుకులే అని వీడియో అయితే తీయలేదు. తినేసాము. మార్నింగ్ అయితే మా అక్క అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇంకా మా నాన్న కూడా మా అక్క వెళ్ళిపోయిన తర్వాత బస్సు ఎక్కించి వచ్చి మా నాన్న కూడా 5ంటికి పనికైతే వెళ్ళిపోతున్నారు. పనికి వెళ్ళిపోతుంటే నేను మెలకుగా ఉన్నాను అనేసి ఇక మెమొరీగా ఉంటుంది కదా అని మా నాన్నతో ఒక వీడియో తీసుకుంటాను అని అంటే మా నాన్న అయితే తీసుకోమన్నారు. ఇది మా నాన్నకి ఒక 26 సంవత్సరాల నుంచి మా నాన్న ఈ సైకిలే వాడుతున్నాడు. నేను పుట్టక ముందు నుంచి మా నాన్న ఇదే సైకిల్ వాడుతున్నాడు. అదే మా నాన్నకి బుల్లెట్, అదే స్కూటీ, అదే ఎక్సెల్, అదే బైక్ మా నాన్నకి. మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న బండి అనేది కూడా కొనుక్కోకుండా ఈ సైకిల్ మీదే పని అనేది చేస్తాడు మా కోసం. చిన్నప్పటి నుంచి పాపం మా నాన్న కష్టపడుతూనే ఉంటాడు. అందుకని నాకు వీడియో తీశాను. మా నాన్న సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాడు, తీయమని చెప్పాడు మా నాన్న. వెళ్తూ కూడా బాగా చెప్తున్నాడు మా నాన్న. నేనైతే బాగా చెప్పేసి లోపలికి వచ్చేసి మళ్ళీ కొంచెంసేపు పడుకొని ఇంకా తెల్లారిన తర్వాత మళ్ళీ వీడియో తీసిన చూసారా, ఎంత కొంచెం బొద్దుగా ఉంది. ఇప్పుడు పొద్దు పడుతుంది. ఇప్పుడు మా నాన్న వెళ్ళిపోయాడు. మా అమ్మ అయితే పప్పులో వేయడానికి మెంతికూర తీసుకుంది. ఆ మెంతికూర తీసుకున్నాను, నేనే కట్ చేశాను. మా అమ్మ మీద బట్టలు ఉతకడానికి బట్టలన్నీ ఉతికేసింది. నేను వేసుకెళ్ళిన బట్టలు కూడా మా అమ్మ ఉతికేసి నాకు ఆరబెట్టి ఈరోజు ఇచ్చింది.
నేనంతా పని అంతా చేసేసుకొని బయట ఎలా ఉందని పాలంకులు వస్తుంటే బయట నుంచుని ఇంకా వ్యూ అలా ఉందని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. పాలంకులు కాదు, సారీ, ఆకుకూరల అంకులు వస్తే ఆ అంకులకి దగ్గర ఆకు తీసుకోవడానికి వెళ్ళి వీడియో తీశాను అనమాట. ఈ అంకులు అయితే మా ఊరు ప్రతిరోజు తెల్లారకుండా వచ్చేస్తారు. ఈయన దగ్గర మేము ఏమైనా తీసుకుంటాం. ఇంకా ఇల్లు తుడుచుకుంటా ఇక్కడైతే మేము మా నాన్న పొయ్యి అంటించి వెళ్ళిపోయాడు కదా, మేమైతే నేను మా శ్రీవారు మా అమ్మ అయితే పొయ్యి దగ్గర మంట వేసుకుని కూర్చొని మంట కాగి మా అమ్మ అయితే బట్టలు నానబెట్టుకుంది. నేనైతే ఇంకా వాకిలంతా తుడిచేసాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.